అంతర రోజును ప్రారంభించారు. అటువంటి మహనీయుడి ఇవాళ జన్మదినం సందర్భంగా శ్రీరామనవమిని మనం జరుపుకుంటూ ఇంత అనంతపురం పట్టణంలో ఇంత పెద్ద ఎత్తున ఇవాళ శోభాయాత్రలో పాల్గొంటున్న ఈ అశేష రామ భక్త కోటి జనానికి ఈ సందర్భంగా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మిత్రులారా, హిందుత్వం అనేది ఒక జీవన విధానం. అనేక సంస్కృతులు ఉన్నప్పటికీ కూడా హిందుత్వానికి ఉంటున్న సంస్కృతి గొప్పతనం వైభవం మరే ఇతర సంస్కృతికి ఈ ప్రపంచంలో ఏ ధర్మానికి లేదు. అటువంటి గొప్పతనం ఉత్కృష్టమైన సంస్కృతి సంప్రదాయాలు మన సొంతం. అనేక మంది మునులు ఋషులు అనుభవజ్ఞులు తమ అనుభవాన్ని రంగరించి మేళవించి మనకు అందించిన మహా వారసత్వ సంపద మన సొంతం. అటువంటి సంస్కృతి ఈ ప్రపంచంలో ఏ చోట లేదు. అయినప్పటికీ కూడా హిందుత్వం అంటే ఒక సంకుచిత భావంతో కూడుకున్నదిగా అసత్య ప్రచారం కొన్ని రాజకీయ పార్టీలు గాని కొన్ని సైద్ధాంతిక విభజనలు కలిగిన వాళ్ళు గాని ప్రచారం చేస్తుంటారు. హిందుత్వం అనేది ఒక జీవన విధానం. ఇటువంటి ఉత్కృష్టమైన సంస్కృతి ఏ ప్రపంచంలో ఏ దేశంలోనూ ఎవరికీ లేదన్న విషయాన్ని అటువంటి అజ్ఞానులు భావించాల్సి ఉంది. రామాయణం చదవని వాడు అజ్ఞానుడు. రామాయణం చదివిన సకల సద్వివేక చేతనములు కలుగును అని చెప్పారు. అంటే రామాయణం చదివితే చాలు జీవితంలో ఏ రకంగా జీవించాలా, ఏ రకంగా మనుషులతో వ్యవహరించాలా, ఏ రకంగా తన జీవిత కాలాన్ని గడపాలి అనే విషయాన్ని రామాయణం ద్వారా తెలుస్తుంది. దాంట్లోనే హిందుత్వంగా మనం చెప్పుకుంటుంటాం. హిందుత్వాన్ని ఒక సంకుచిత భావంగా చూపిస్తే క్రమంలో ఇవాళ అనేక రకాలైన వాదనలు వినిపిస్తున్నారు. ఎన్ని మన ఎవరిని అడిగినా, ఊర్లో చిన్న పిల్లలు అడిగినా, 20 సంవత్సరాల ముదిసలు అడిగినా, లేదా అమెరికాలో ఉంటున్న వాళ్ళని ఎవరిని అడిగినా కూడా అయ్యా శ్రీరామచంద్రుడి జన్మస్థానం ఏదంటే అందరూ చెప్పేది అది నరేంద్ర మోడీ గారు వచ్చో రఘునందన్ రావు గారు వచ్చో అయ్యే శ్రీరాముడి జన్మస్థానంగా చెప్పలేదు. తరతరాలుగా అనేక మంది చాలా మంది చరిత్రకారులు చెప్పారు. తరతరాలుగా ఉంది. భక్త రామదాసు కూడా తన అయోధ్యలో శ్రీరామచంద్రుడు పుట్టాడని కీర్తిస్తాడు. విలియం పించన్ ఒక సాహిత్యకారుడు కూడా వచ్చి, హిస్టోరియన్ కూడా వచ్చి భారతదేశానికి వచ్చి 15వ శతాబ్దంలోనే అయోధ్యలో, కానీ అయోధ్యలో శ్రీరామచంద్రుడు జన్మించారా, ఎక్కడ ఉన్నాయి, మీరు సాక్ష్యం ఏమన్నా ఉందా, ఆధారాలు ఉన్నాయా, డాక్యుమెంట్ ఉందా అని కొంతమంది మూర్ఖులు ఈ దేశంలో అడుగుతా ఉన్నారు. అనేక సంవత్సరాల శతాబ్దాల పోరాటం, దాదాపు 5 లక్షల మంది బలిదానం, లక్ష పైగా ఈ లిటిగేషన్లు, వాటిని అన్నింటినీ అధిగమించి మన గౌరవ ప్రధానమంత్రి ఈ దేశానికి ప్రధానమంత్రి అయిన తర్వాత ఏవైతే లీగల్ గా ఉంటున్నాయో వాటిని అన్నింటినీ అధిగమించి అద్భుతమైన భవ్యమైన దివ్యమైన మందిరాన్ని, శ్రీరామచంద్ర మందిరాన్ని జన్మస్థానంలో ప్రతిష్ఠించి బాలచంద్రుడిని ఖైదు చేశారు కొన్ని రాజకీయ పార్టీలు కొన్ని సంవత్సరాల పాటు. కేవలం ఒక మతాన్ని సృష్టీకరణ చేయడం కోసమో, లేదా ఈ చరిత్రను వక్రీకరించడం కోసమో, లేదా తత్వాల మతాల మధ్య వైషమ్యాల మధ్య రాజకీయ లబ్ధి పొందడం కోసమో కొన్ని రాజకీయ పార్టీలు సంబంధం చేశాయి. కానీ ఈ దేశంలో 145 కోట్ల మంది ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా భారతీయులు అనే విధానాన్ని నరేంద్ర మోడీ గారు ఎవరి పట్ల ఇటువంటి వివక్ష లేకుండా అందరికి కూడా అభివృద్ధి ఫలాలను అందిస్తూ, అందరికి కూడా సంక్షేమ పథకాలను అందిస్తూ ఇవాళ అందరి జీవితాల్లో వెలుగులు నింపుతూ సాక్షాత్తు శ్రీరామచంద్రుడు ఏ మార్గాన్ని ఎంచుకున్నాడో ఆయన అడుగుజాడల్లో నడుస్తూ ఒక ఆదర్శ ధర్మ పరిపాలకుడుగా ఇవాళ నరేంద్ర మోడీ గారు ప్రపంచం ముందు ఆ శ్రీరామచంద్రుడు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ మనం చాలా దూరం శోభయాత్ర చేయాల్సి ఉంది. మనకు ముఖ్య అతిథిగా ఇవాళ రఘునందన్ రావు గారు తెలంగాణ నుంచి వచ్చారు. కొన్ని దశాబ్దాలుగా ప్రజల పక్షాన పోరాడుతూ, హిందుత్వం కోసం పోరాడుతూ ఇవాళ ఒకసారి కాదు ఒకసారి ఎమ్మెల్యేగా ఎవరైతే అహంకారంతో విర్రవీగారో వారి అహంకారాన్ని తుత్తునీలు చేస్తూ వారి సొంత జిల్లాల్లోనే ఎమ్మెల్యేగా గెలవడమే కాకుండా అదే పార్లమెంట్ అంతర రోజును ప్రారంభించారు. అటువంటి మహనీయుడి ఇవాళ జన్మదినం సందర్భంగా శ్రీరామనవమిని మనం జరుపుకుంటూ ఇంత అనంతపురం పట్టణంలో ఇంత పెద్ద ఎత్తున ఇవాళ శోభాయాత్రలో పాల్గొంటున్న ఈ అశేష రామ భక్త కోటి జనానికి ఈ సందర్భంగా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మిత్రులారా, హిందుత్వం అనేది ఒక జీవన విధానం. అనేక సంస్కృతులు ఉన్నప్పటికీ కూడా హిందుత్వానికి ఉంటున్న సంస్కృతి గొప్పతనం వైభవం మరే ఇతర సంస్కృతికి ఈ ప్రపంచం
ఎవరికి లేదు. అటువంటి గొప్పతనం, ఉత్కృష్టమైన సంస్కృతి సంప్రదాయాలు మన సొంతం. అనేక మంది మునులు, ఋషులు, అనుభవజ్ఞులు తమ అనుభవాన్ని రంగరించి మేళవించి మనకు అందించిన మహా వారసత్వ సంపద మన సొంతం. అటువంటి సంస్కృతి ఈ ప్రపంచంలో ఏ చోట లేదు. అయినప్పటికీ కూడా హిందుత్వం అంటే ఒక సంకుచిత భావంతో కూడుకున్నదిగా అసత్య ప్రచారం కొన్ని రాజకీయ పార్టీలు గాని, కొన్ని సైద్ధాంతిక విభజనలు కలిగిన వాళ్ళు గాని ప్రచారం చేస్తుంటారు. ఆ హిందుత్వం అనేది ఒక జీవన విధానం. ఇటువంటి ఉత్కృష్టమైన సంస్కృతి ఏ ప్రపంచంలో ఏ దేశంలోనూ ఎవరికీ లేదన్న విషయాన్ని అటువంటి అజ్ఞానులు భావించాల్సి ఉంది. రామాయణం చదవని వాడు అజ్ఞానుడు, రామాయణం చదివిన సకల సద్వివేక చేతనములు కలుగును అని చెప్పారు. అంటే రామాయణం చదివితే చాలు జీవితంలో ఏ రకంగా జీవించాలా, ఏ రకంగా మనుషులతో వ్యవహరించాలా, ఏ రకంగా తన జీవిత కాలాన్ని గడపాలి అనే విషయాన్ని రామాయణం ద్వారా తెలుస్తుంది. దాంట్లోనే హిందుత్వంగా మనం చెప్పుకుంటుంటాం. హిందుత్వాన్ని ఒక సంకుచిత భావంగా చూపిస్తే క్రమంలో ఇవాళ అనేక రకాలైన వాదనలు వినిపిస్తున్నారు. ఎవరిని అడిగినా, ఊర్లో చిన్న పిల్లలు అడిగినా, 20 సంవత్సరాల ముదిసలు అడిగినా, లేదా అమెరికాలో ఉంటున్న వాళ్ళని ఎవరిని అడిగినా కూడా అయ్యా శ్రీరామచంద్రుడి జన్మస్థానం ఏదంటే అందరూ చెప్పేది అది నరేంద్ర మోడీ గారు వచ్చో, రఘునందన్ రావు గారు వచ్చో అయ్యే శ్రీరాముడి జన్మస్థానంగా చెప్పలేదు. తరతరాలుగా అనేక మంది, చాలా మంది చరిత్రకారులు చెప్పారు. తరతరాలుగా ఉంది. భక్త రామదాసు కూడా తన అయోధ్యలో శ్రీరామచంద్రుడు పుట్టాడని కీర్తిస్తాడు. విలియం పించన్ ఒక సాహిత్యకారుడు కూడా వచ్చి, హిస్టోరియన్ కూడా వచ్చి భారతదేశానికి వచ్చి 15వ శతాబ్దంలోనే అయోధ్యలో, కానీ అయోధ్యలో శ్రీరామచంద్రుడు జన్మించారా, ఎక్కడ ఉన్నాయి, మీరు సాక్ష్యం ఏమన్నా ఉందా, ఆధారాలు ఉన్నాయా, డాక్యుమెంట్ ఉందా అని కొంతమంది మూర్ఖులు ఈ దేశంలో అడుగుతా ఉన్నారు. అనేక సంవత్సరాల శతాబ్దాల పోరాటం, దాదాపు 5 లక్షల మంది బలిదానం, లక్ష పైగా ఈ లిటిగేషన్లు, వాటిని అన్నింటినీ అధిగమించి మన గౌరవ ప్రధానమంత్రి, ఈ దేశానికి ప్రధానమంత్రి అయిన తర్వాత ఏవైతే లీగల్ గా ఉంటున్నాయో వాటిని అన్నింటినీ అధిగమించి అద్భుతమైన, భవ్యమైన, దివ్యమైన మందిరాన్ని, శ్రీరామచంద్ర మందిరాన్ని జన్మస్థానంలో ప్రతిష్ఠించి బాలచంద్రుడిని ఖైదు చేశారు కొన్ని రాజకీయ పార్టీలు. కొన్ని సంవత్సరాల పాటు కేవలం ఒక మతాన్ని సృష్టీకరణ చేయడం కోసమో, లేదా ఈ చరిత్రను వక్రీకరించడం కోసమో, లేదా తత్వాల మతాల మధ్య వైషమ్యాల మధ్య రాజకీయ లబ్ధి పొందడం కోసమో కొన్ని రాజకీయ పార్టీలు సంబంధం చేశాయి. కానీ ఈ దేశంలో 145 కోట్ల మంది ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా భారతీయులు అనే విధానాన్ని నరేంద్ర మోడీ గారు ఎవరి పట్ల ఎటువంటి వివక్ష లేకుండా అందరికి కూడా అభివృద్ధి ఫలాలను అందిస్తూ, అందరికి కూడా సంక్షేమ పథకాలను అందిస్తూ ఇవాళ అందరి జీవితాల్లో వెలుగులు నింపుతూ సాక్షాత్తు శ్రీరామచంద్రుడు ఏ మార్గాన్ని ఎంచుకున్నాడో ఆయన నడుగుజాడల్లో నడుస్తూ ఒక ఆదర్శ ధర్మ పరిపాలకుడుగా ఇవాళ నరేంద్ర మోడీ గారు ప్రపంచం ముందు ఆ శ్రీరామచంద్రుడు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ మనం చాలా దూరం శోభయాత్ర చేయాల్సి ఉంది. మనకు ముఖ్య అతిథిగా ఇవాళ రఘునందన్ రావు గారు తెలంగాణ నుంచి వచ్చారు. కొన్ని దశాబ్దాలుగా ప్రజల పక్షాన పోరాడుతూ, హిందుత్వం కోసం పోరాడుతూ, ఇవాళ ఒకసారి కాదు ఒకసారి ఎమ్మెల్యేగా ఎవరైతే అహంకారంతో విర్రవీగారో వాళ్ళ